హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి రౌండ్ నెక్ కి మెడపట్టి అనేది ఎలా వేసుకోవాలి, స్ట్రైట్ బెల్ట్ వేసుకోవాలా క్రాస్ బెల్ట్ వేసుకోవాలని డౌట్ ఉంటుంది కదా. అది ఎలా వేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చెరీ కృషి వాళ్ళు. ఈరోజు వీడియో వచ్చేసి మనకి రౌండ్ నెక్ కి క్రాస్ బెల్ట్ అంటే మెడపట్టి అనేది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. వచ్చేసరికి నాకు మిగతాది ప్రాసెస్ అంతా బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మెడపట్టి వేస్తున్నాను అనమాట. అది ఎలా కట్ చేసుకోవాలి, ఎలా వేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం క్లాత్ అనేది మనం స్ట్రైట్ పీస్ అనేది తీసుకోకూడదు, క్రాస్ బెల్ట్ అనేది తీసుకోవాలి. అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఉంది కదా, మనకి ఇలా లాగితే ఇలా సాగాలన్నమాట. స్ట్రైట్ పీస్ అనేది రౌండ్ నెక్ కి అస్సలు తీసుకోకూడదండి, అది నీట్ గా కనిపించదు అనమాట. ఇప్పుడు మనం సేమ్ అదే విధంగా ఒక అంగుళం ఇంచెస్ ప్రకారం మెడపట్టి క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం. నాకు కొంచెం క్లాత్ తక్కువగా ఉందన్నమాట, నేను దాన్ని బట్టి చిన్న చిన్న బెల్ట్స్ అయినా నేను కట్ చేస్తున్నాను. మనం ఎప్పుడు చిన్న పీస్ అయినా సరే మనం క్రాస్ మాత్రమే తీసుకోవాలన్నమాట. స్ట్రైట్ పీస్ అనేది తీసుకుంటే మనకి రౌండ్ నెక్ దగ్గర తిరగదు. చిన్న పీస్ అయినా సరే క్రాసే తీసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మనకి ఇలా లాగాము అంటే సాగాలి, అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ గా నీట్ గా వస్తుంది. ముందు ఇవన్నీ జాయిన్ చేసుకున్నాం. మనం నెక్కి ఈ మెడపట్టి అనేది ఎంత నీట్ గా వేస్తామో దాన్ని బట్టే వెనక నెక్ అనేది నీట్ గా కనిపించిద్దండి. పైపింగ్ బ్లౌజ్ వచ్చేసి దానికి పైపింగ్ వేసి ఎంత లుక్ అయితే వస్తుందో, ఇది మనకి పైపింగ్ లేకుండా కుట్టినప్పుడు మనకి మెడపట్టి అనేది కూడా అంతే లుక్ ఇస్తుంది. కాబట్టి మనం అనేది జాగ్రత్తగా మెడపట్టి వేసుకున్నాము అంటే చేతి పని చేసిన తర్వాత నెక్ అనేది మనకి ఎలా షేప్ తిప్పామో అలా పర్ఫెక్ట్ గా కనిపించింది అన్నమాట. ఈ ఎక్స్ట్రాలన్నీ కట్ చేసుకుని ఇదిగోండి బెల్ట్ అనేది నేను ఇలా రెడీ చేసుకున్నాను. దీన్ని మనం బ్లౌజ్ పీస్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను వచ్చేసి మెడపట్టి అనేది మనం పై వైపు నుంచి లోపల సైడ్ కి ఫోల్డ్ చేసుకోవాలండి. ఫస్ట్ వచ్చేసి నేను ఉక్సులు పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అంటే మనం లోపల నుంచి మెడపట్టి అనేది వేయకూడదు, పై నుంచి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటేనే మనం ఆ పట్టిని ఇలా చేతి పనికి ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి పై వైపు నుంచి అంటే స్టార్టింగ్ అనేది ఉక్సులు పట్టి సైడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ పెడుతున్నాను అనమాట, మనకి ఇక్కడ ఖర్చు కనిపించకుండా. మనకి మెడపట్టికి పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటే సరిపోతుందండి. మనం ఎక్కడైతే ఏ షేప్ అనేది పెట్టుకున్నామో ఫ్రంట్ రౌండ్ దగ్గర అది ఎలా షేప్ అయితే ఉందో ఆ షేప్ లో క్లాత్ ని తిప్పుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ సైడ్ రౌండ్ అండి. ఆ రౌండ్ ని కూడా ఆ సర్కిల్ దగ్గర షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా షేప్ ని తిప్పుకుంటూ పాదం ఖర్చుతో కుట్టుకుంటే సరిపోతుంది. అంటే మీరు ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నారో దాన్ని బట్టి మీరు కుట్టుకుంటే సరిపోతుంది. కానీ మీరు మెడపట్టి వేసేటప్పుడు కింద మెడని మాత్రం క్లాత్ అనేది లాక్కూడదండి. బ్లౌజ్ పీస్ ని మెడ అనేది సాగిపోతుంది. ఇంకా ఇదంటే లైనింగ్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్ కి మెడపట్టి వేసేటప్పుడు అసలు లాక్కూడదు. అది నార్మల్ గా జాగ్రత్తగా కుడితేనే సాగుతుంది అనమాట. అలాంటప్పుడు మనం మెడపట్టి ఎప్పుడు వేసుకున్నా కూడా మెడను అనేది లాగి పట్టుకోకూడదు, జస్ట్ ఇలా ఫింగర్స్ తో ఇలా పట్టుకున్నట్టే ఉండాలి. మనకి మెడ సాగిపోయిందని అంటే డీప్ అవుతుంది, షోల్డర్స్ జారిపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. మనకి మెయిన్ బ్లౌజ్ అనేది మన ఈ నెక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రంట్ కూడా సేమ్ ఆ రౌండ్ నెక్కి ఏ షేప్ అయితే ఉందో అదే షేప్. ఇక్కడ వచ్చేసరికి మనం అటు సైడ్ ఎలా అయితే ఫోల్డింగ్ పెట్టుకున్నామో ఇటు సైడ్ కూడా అలానే ఫోల్డింగ్ పెట్టుకోవాలి.
నెక్ పట్టి అయితే కుట్టుకోవడం అయిపోయిందండి. ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కి ఇలా కుట్టుకున్నాం కదా, మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా తిరగడం కోసం చిన్న చిన్న టక్స్, అంటే మనకి ఇక్కడ రౌండ్ ఉన్న దగ్గరల్లా చిన్న టక్స్ అనేది పెట్టుకుంటే మనకి నెక్ ఫ్రీగా తిరుగుతుంది, షేప్ అనేది బాగా కనిపించింది. సేమ్ అదే విధంగా బ్యాక్ నెక్ సర్కిల్స్ కూడా ఆ రౌండ్ దగ్గర కూడా మన షేప్ అనేది కట్ చేస్తున్నాను. కటింగ్స్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా పెడుతున్నా. ఓకేనా, ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత నెక్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. చేసేసుకొని మనకు ఖర్చు అనేది ఫోల్డింగ్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఖర్చు అయితే ఎంతైతే పెట్టుకున్నామో ఆ ఖర్చుని ఇటు సైడ్ పెట్టుకోవాలి, ఇటు సైడ్ ఉండకూడదు అనమాట. ఇటు సైడ్ పెట్టేసుకొని ఒక పట్టీ లాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఖర్చుని మనం ఇలా వేసుకుంటే మనకి ఆటోమేటిక్గా పట్టీ అనేది ఫోల్డింగ్ తిరిగిపోతుంది. మనం ఖర్చు మాత్రం మనకి మన ఈ మెడ బెల్ట్ వేసాం కదా, ఇటు సైడ్ ఉండాలండి. అలా ఉంటేనే మనకి పట్టీ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సేమ్ ఇలా కుట్టుకునేటప్పుడు కూడా నెక్ అనేది మనం ఎక్కడా లాక్కూడదు. మనం మెయిన్ ఆ సర్కిల్స్ దగ్గర టక్స్ అనేది పెట్టుకున్నాం కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అనేది తిరిగిపోతుంది. ఇంకా మనం చేతి పని చేసామంటే మనం ఏ షేప్లో అయితే కటింగ్ చేసామో అదే షేప్లో కనిపించింది నెక్ అయితే. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న చిన్న టిప్స్తో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల 10 మందికి రీచ్ అవుతుంది. చూసారు కదండి ఎంత నీట్గా రౌండ్ షేప్ అనేది ఎలా కనిపిస్తుందో. ఏ నెక్ కా నెక్కే. బ్యాక్ నెక్ చూడండి ఒకసారి, చూసారా? ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ అనమాట, ఉప్సిల్ పట్టి సైడ్. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంది కదా, దీన్ని అనేది మనం కట్ చేసుకోవాలి. అంటే జాగ్రత్తగా అడుగుని బ్లౌజ్ పీస్ కి పడకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇదిగోండి, ఖర్చు అనేది కింద కట్ చేసుకున్న తర్వాత మనకి పట్టి అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చేతి పని అనేది చేసుకున్నాము అంటే చూడటానికి చాలా లుకింగ్ గా ఉంటుంది అనమాట. దీన్ని మనం చేతి పని చేసుకుంటే మనకి పైపింగ్ లేకుండా పోయినా ఇలా చేతి పని అయినా సరే అందంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.